గురించి, యువకుల ప్రాధాన్యత గురించి స్టార్ట్ చేసి స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. అంటే ఏంటి సార్? జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. విషయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. మళ్ళీ కౌంటర్ సార్ ఇవి. కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. విషయాలలో భవిష్యత్తు గురించి, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గత ఎవరికి కావాలి? నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే, రాజకీయ నాయకుడు పలాని వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఏంటి మమ్మీ ఎవడీడు పరిస్థితులు ఏమిటి ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. దేశాలలో గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి. చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. కానీ కనీసం ఇలా స్కాములు చేస్తూ అమ్మడం ఏంది అని అడుగుతా ఉన్నా. నీ అవతారం చూసుకున్నావా? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. స్కాములు చేస్తూ అమ్మేదాని కోసం శ్రీకారం చుడతా ఉన్నాడు. వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. సో ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ మనిషిని నిజంగానే క్వశ్చన్ చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఉండారు అని అంటే అది యంగ్స్టర్స్ నుంచి మొదలు కావాలి. అది ఉండాలండి. ఎంతగా ఉందంటారా లేదంటారా?